శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 30వ తారీఖు అక్టోబర్ నెల 2022వ సంవత్సరం ఆదివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి షష్ఠి, తెల్లవారుజామున 3:28 వరకు. ఈరోజు నక్షత్రం మూల, ఉదయం 7:19 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుండి మధ్యాహ్నం 2:46 వరకు. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి సాయంత్రం 4:56 వరకు. ఈరోజు రాహుకాలం సాయంత్రం 4:16 నుండి సాయంత్రం 5:42 వరకు. ఈరోజు యమగండం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:25 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 1:19 నుండి రాత్రి 2:48 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:17. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 5:42. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి భూ వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. నూతన రుణాలను చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. ఆప్తుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ధనపరంగా అనుకూల విలువైన వస్తువులను సేకరించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. పాత రుణాలను తీర్చడానికి నూతన రుణాలను చేయవలసి రావచ్చు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధుమిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనుల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. సోదరుల నుంచి ఆకస్మిక ధనప్రాప్తిని పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. తదుపరి మకర రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలలో బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలతో గాని కొన్ని పనులు పూర్తి కావు. బంధువులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. నూతన వ్యవహారాలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేషంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.